నా పేరు గుండు దామోదర్ కేసముద్ర విలేజ్ రైతును. గత కొద్ది రోజులుగా రైతులు తీవ్రంగా ఆలోచించేది, మనోవేదనకు గురయ్యేది యూరియా యూరియా ఎక్కడ చూడు యూరియా. బర్త్డే పార్టీలకు కూడా యూరియా బస్తా అనుకొని గిఫ్ట్గా ఇస్తున్న రైతులు గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వాలు ముందు చూపుతో చిత్తశుద్ధితో ఆలోచించి రైతులకు యూరియా అనేది కొరత లేకుండా ముందస్తుగా మిగతా గవర్నమెంట్లో కూడా వచ్చినట్టు విధంగా ఈ గవర్నమెంట్లో కూడా చేసినట్టయితే యూరియా కొరత తీరుతుంది. ఒక బస్తాకు 275 రూపాయలు అవుతుంది ఒక ఎకరానికి. అదే యూరియా దొరకని కారణంలో నానో యూరియా కొట్టమంటారు. నానో యూరియా 200 రూపాయలు ఒక బుడ్డి, ఒక మనిషికి 500, సగటున 700 రూపాయలు అవుతుంది. అదే ఒక యూరియా బస్తా 275 రూపాయలు. 2020 ఒక బస్తా ఎకరానికి వేస్తే 1400 రూపాయలు. అదే ఇప్పుడు మా మండలంలో 20,000 ఎకరాల భూమి ఉన్నది, 25,000 ఎకరాలు. ఒక 5,000 ఎకరాలు సాగు తీసేసినా కానీ, యూరియా బస్తాలు తీసేసినా కానీ 20,000 ఎకరాల భూమి సగటు 1,125 రూపాయలు అదనం భారం పడుతుంది ఒక రైతుకు. అట్లా 20,000 ఎకరాలకు వేసుకున్నా కానీ 2,25,00,000 భారం ఒక మా మండలానికే పడతా ఉన్నది. మిగతా 18 మండలాలకు ఎన్ని వేల కోట్లు నష్టపోతున్నారు. ఏమైనా రాజకీయ నాయకులు కేవలం ఓట్లప్పుడు మీరు మా కాళ్ళు మొక్కుతారు, ఇప్పుడు ఓట్లు అయిపోయాక మేము మీ కాళ్ళు మొక్కవలసి వస్తుంది. ఒడ్డెక్కినాక ఓడమల్లయ్య లేకపోతే బోడమల్లయ్య అనే రీతిలో ప్రభుత్వాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉన్నది. గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచించి రైతులకు ఎలాంటి యూరియా కొరత లేకుండా ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎద్దే ఏడ్చిన వ్యవసాయం పనికిరాదు, రాజ్యం వేసిన రాజు బాగులేదనే చందంలో ఉంది. కావున తగు విధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆలోచించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడవలసిందిగా ప్రభుత్వాలను వేడుకుంటున్నాం. పెద్ద మనిషి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 2 ఎకరాలు ఉన్నది. కౌలుకు 1 ఎకరన్నర చేసిన, 3 ఎకరన్నర అంటే ఇప్పుడు మందు బస్సాలు లేక ఇబ్బంది బాగా పడుతున్నా. 2-3 రోజులు తిరిగినా మందు బస్సాలు దొరకలే. ఎన్ని బస్తాలు కావాలి నీకు? నాకు ఇప్పుడు మా ఊరియా బస్తాలు అంటే ఇప్పుడు 4 బస్తాలు మా పొలానికి అవుతుంది. 2 బస్తాలు ఏమో ఏదైనా పత్తికి దీనికి వేసుకుంటాం. ఒక్క బస్తా దొరకకుండా అవుతుంది.